హలో ఆల్, దిస్ ఇస్ డాక్టర్ ఆయిషా. చైనాలో కరోనా లాగే కొత్తగా హెచ్ఎంపీవీ వైరస్ స్టార్ట్ అయింది. సో అందరూ అనుకున్నట్టు దీనికి ఎక్కువగా భయపడిపోవాలా అవసరం లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ కరోనాతో 2 years ఫైట్ చేసాము. అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వైరస్ వచ్చినప్పుడు ఇవంతా మనకు క్లారిటీ ఉంది. అండ్ ఇలాంటి ఏదో కరోనా హెచ్ఎంపీవీ వైరస్ ఇలాంటి ఏదైనా వైరస్ బ్యాక్టీరియాను అటాక్ అయ్యి మనకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. నీట్గా చేతులు కడుక్కోవాలి. బయట నుంచి ఏదైనా సామాన్లు తెచ్చుకున్నప్పుడు నీట్గా కడిగి వాడుకోవడం. అండ్ క్రౌడెడ్ ప్లేస్లో మాస్క్ పెట్టుకోవడం, ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు, ఎవరినైనా ముట్టుకున్నప్పుడు హ్యాండ్ శానిటైజ్ చేసుకోవడం, ఇలాంటివన్నీ బేసిక్ థింగ్స్. రోజు స్నానం చేయడం, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం, బయట నుంచి తెచ్చుకున్న సామాన్లు శానిటైజ్ చేసి వాడుకోవడం, ఇలాంటివన్నీ బేసిక్ థింగ్స్. ఇలాంటి వైరస్లు ఏమైనా ఉన్నా లేకపోయినా మనం నీట్గా ఉండాలి. అండ్ ఒకవేళ ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ లేదంటే ఇంతకు ముందే ఏదైనా డిసీజెస్తో బాధపడుతున్న వాళ్ళు లైక్ బీపీ షుగర్లు ఏదైనా ఉండి ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. అండ్ సిమ్టమ్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఎలాగో చలికాలం అండ్ వర్షాకాలంలో దోమలు చలి ఇవంతా ఎక్కువగా ఉండటం వల్ల ఫ్లూ లైక్ సిమ్టమ్స్ కామన్. కొంచెం కాచి చల్లార్చిన నీళ్లు తీసుకోవడం, బయట చల్లో వెళ్ళినప్పుడు షాల్ వాడుకోవడం, ఇలాంటి బేసిక్ థింగ్స్ కొన్ని ఫాలో అయితే సరిపోతుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఏదైనా వచ్చినప్పుడు భయపడిపోయి మెడికల్ షాప్కి వెళ్ళి హై డోస్ యాంటీబయాటిక్లు హై డోస్ ఉన్న టాబ్లెట్స్ తెచ్చుకొని వాడేసేయడం వల్ల రెసిస్ట్ అయిపోతారు. తర్వాత హాస్పిటల్కి వచ్చినా కూడా అది హై డోస్ వాడడం వల్ల రెసిస్ట్ అయిపోయి డాక్టర్ ఇచ్చే మందులు సరిపోక ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఎప్పుడైనా మీకు ఏ విధమైన ఇబ్బంది కలిగినా కూడా ఇలా వైరస్ బ్యాక్టీరియా ఏమైనా అటాక్ అయిన టైంలో మాత్రమే కాకుండా మిగతా టైంలో కూడా ఏమొచ్చినా దగ్గరలో ఉన్న డాక్టర్, క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే బెటర్. అండ్ అన్ని రకాల న్యూస్లు అవి చూసి భయపడిపోవాల్సిన అవసరం లేదు. మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. క్లీన్, హైజీన్, క్రౌడెడ్ ప్లేస్లో మాస్క్ పెట్టుకొని ఉంచుకోవడం, కొంచెం పార్టీలు అవి తగ్గించుకోవడం, ఎక్కువగా క్రౌడ్లో గ్యాదర్ అవ్వకుండా ఉండడం, ఇలాంటి చిన్న చిన్న లైఫ్ మోడిఫికేషన్ చేసుకుంటే భయపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.